ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు అదే దేశాలకు అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు యుఏఈతో జరుగుతున్న చర్చలు విజయవంతమైతే ఇది భారత రక్షణ ఎగుమతుల చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటిగా నిలవనుంది. ఈ ఒప్పందంలో ప్రధాన ఆకర్షణ బ్రహ్మోస్ బ్లాక్ 3 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. శబ్ద వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుని వెళ్లే ఈ క్షిపణి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయంకరమైన ఆయుధాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భూమి నుంచి, సముద్రం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించగల సామర్థ్యం దీని ప్రత్యేకత. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం బ్రహ్మోస్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. కేవలం బ్రహ్మోస్ మాత్రమే కాదు, భారత సైన్యం ఇటీవల ఉపయోగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ డీల్లో భాగం కావచ్చని తెలుస్తుంది. ఆకాశంలో శత్రు క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల కదలికలను రియల్ టైంలో గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని రక్షణ వ్యవస్థలను ఒకే నెట్వర్క్లో అనుసంధానించే సాంకేతికత ఆకాష్ తీర్ ప్రత్యేకత. మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు ప్రపంచ వేదికపై కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్ కు ఇప్పటికే బ్రహ్మోస్ ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో అత్యంత కీలక దేశమైన యుఏఈను కూడా తన రక్షణ భాగస్వామిగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనంగా కూడా భావిస్తున్నారు. ఒకప్పుడు ఆయుధాల దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధాలను ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతుంది. యుఏఈతో ఈ భారీ డీల్ కుదిరితే అది భారత రక్షణ రంగానికే కాదు, మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విజన్కు కూడా మరో పెద్ద విజయంగా నిలవనుంది.